ఈ కూటమినిమిత్తం ఈ గ్రామంలో కొంతమంది మోసపోతున్నారు అంతే. ఎందుకంటే ఈ కూటమి మంద కాదు, మన సావాసం కాదు, మన దేవుడు కాదు అని కొంతమంది అపార్థంగా ప్రశ్నలు వేసుకొని తనకు తానే మోసపోతున్నారు. మోసపోవటం అంటే కూటానికి రాకుండా వినకుండా వారి ఇళ్లలోనే ఉండి దర్జాగా పండుకొని హాయిగా నిద్రపోతున్నారు. అందుకని వారికి వారే మోసపోతున్నారు. సరే, వారి సంగతి అర్థం చేసేయండి. మరి మీ సంగతి ఏంటి? మీరు వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదు. ఏమై అన్నారండి మీరు? మీరు వినువారై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకూడదు. ఏంటిది మోసపరచబట్టి? నువ్వు నిద్రపోదంటే నీకు నీవే మోసపరుచుకుంటున్నావు. దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా వింటే నీకు నీవే మోసపరుచుకుంటున్నావు. లెక్కలేనితనంగా ఉంటే లేక నీకు నీవే మోసపరుచుకుంటున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చి కూడా నువ్వు నిద్రపోతున్నావంటే నీకు నీవే. నువ్వు రెక్కలసుగా ఉన్నావంటే నీకు నీవే. నువ్వు అశ్రద్ధగా ఉన్నావంటే నీకు నీవే మోసపరుచుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యముడు సామాన్య విషయం కాదండి. కాదు గురువు కాగుడింతకు చెప్ప శాస్త్రధర్మమును సదవిప్ప పాపము నుండి విడిపించువారే మూల గురువులు. ఎవరండి గురువులు? చాలామంది గురువులు ఉన్నారండి. అనేకమైన మతాలు, అనేక మంది దేవతలు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు. అనేకమైన సంఘాలు ఎంతో మంది గురువులు ఉన్నారు. కానీ మంచిదే కాదంటలేదు. కానీ పాపము నుండి విడిపించే గురువు కావాలి. సంపాదించుకునే గురువులు కాదండి. టాపిక్ దర్జాగా తిరిగే గురువులు కాదండి. ఇతరులను మోసం చేసే గురువులు కాదండి. ఏ గురువు కావాలి? పాపము నుండి విడిపించే గురువు కావాలి నీకు. అది దట్ ఈజ్ బెనిఫిట్. ఎవరు విడిపిస్తారు పాపం నుండి? పాపం నుండి విడిపించే గురువు ఎవరు? పరిశీలించావా? ఈ రాత్రి సమయంలో దైవదాసులు వాక్యము చెప్పుతుండగా నువ్వేమైనా పరిశీలిస్తున్నావా? అసలు పాపం అంటే ఏమిటి? పాపం నుండి విడిపించే గురువులు ఎవరు? ఎట్లా పోతుంది మన పాపం అనేది? ఏదైనా ఒకసారి నువ్వు ఆలోచించావా? అంటే చాలామంది ఆలోచించలే. అవనిలో యాత్రలన్నీ తిరగవచ్చు, ముఖ్యమైన నదులు మురగవచ్చు, వేదశాస్త్రము చదివి ఇప్పవచ్చు, లక్షల కూడా దానాధర్ములు చేయవచ్చు. మారు మనసు లేకుండా ఎవరికి పాపం పోదండి. ఎవరు మారు మనసు పొందేది? నువ్వు మారు మనసు పొందితే నువ్వు పాపం నుండి విడిపించవు. అంతే. నదుల్లో మునిగినంత మాత్రంలో, లక్షల కోట్ల ధనాన్ని నువ్వు ఖర్చు చేసినంత మాత్రంలో, నువ్వు దానాధారములు చేసినంత మాత్రములో పాపము నుండి విడిపించకపోతే నీ జీవితం అంతా కూడా వ్యర్థం. అగ్నిహారతో పురుగు సాగుతూ నరకమై తప్ప నీకు. గ్రంథములు కలిగిన వారు చేతులు ఎత్తండి. చేతులంటే చేయ నీ గ్రంథంలో చెయ్యెత్తావు. గ్రంథాలు ఎత్తాలి. ఏడు చాలా మంది ఎత్తారు చేతులు. గ్రంథాలు తక్కువ కనపడుతున్నాయి. అదే మోసం అంటే. నేను అన్నాక మోసం అంటే అదే. దైవ గ్రంథంలో న్యాయాధిపతులు 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటున్నాం. దైవ గ్రంథంలోని న్యాయాధిపతులు 14వ అధ్యాయం 14వ వచనం చదువుకుంటున్నాం. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తినుదానిలో నుండి తిండి వచ్చెను అన్నాడు. సార్, ఇక్కడ సంసోను దేవుని సేవకుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, సింహ బలుడు.
దేవుని చేత ఏర్పరచబడిన వాడు. ఒక ఇప్పుడు కథ వేసాడు తన సహోదరులకి, స్నేహితులకి, మీరు 30 మంది స్నేహితులు ఉన్నారు నా దగ్గర, నేను ఒక ఇప్పుడు కథ వేస్తాను, దాన్ని ఇప్పుతారా? దాన్ని ఇప్పినట్లయితే మీకు 30 దుస్తులు ఇస్తాను, సేనాయి వస్త్రములు ఇస్తాను మీకు బహుమానం. మీరు ఇప్పులేకపోతే మీరు నాకు ఇవ్వాలి, ఇప్పుడే నేను మీకు ఇస్తాను అని ఒక పందెం వేశాడు. సరే, అలాగే పందానికి ఒప్పుకున్నారు. వారం రోజులు టైం ఇచ్చేశాడు. ఈ వారం రోజులు మీరు ఈ యొక్క ఇప్పుడు కాదు మీరు ఇప్పాలి, దాని అర్థం చెప్పాలి. వారికి ఏమి తెలియలా, ఆ ఇప్పుడు కదా భావం ఏమిటో తెలియలేదు. వారు ఓడిపోయారు. అలాగనే ప్రియులారు చూసినట్లయితే ఈయన ఎటువంటి వాడు అంటే సింహబలుడు, సంసోను అంటే వరమును పుట్టినవాడు, దేవుని చేత వరమును పుట్టినవాడు, బలాఢ్యుడు. ఎంతోమంది గాడుగ ఎముకతో ఒక దెబ్బకి 1000 మందిని చంపేశాడు, అంత బలం కలిగిన. ఆయన అంటాడు, ఒక సింహం మీద కలబడ్డాడు. ఆ సింహం కలబడిన తర్వాత ఆ సింహాన్ని కుక్కలాగా పటపట పటపట చీల్చేసాడు. తన బలము చేత చీల్చివేసిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక వారం రోజులు అట్లా తిరిగి మళ్ళీ వస్తూ ఉండేసరికి ఆ దట్టిలో అంటే దాని కళేబరంలో ఒక తేనె తొట్టి పట్టింది. ఆ తేనె తొట్టి చూశాడు, దాన్ని తిన్నాడు హాయిగా. ఆ విషయం ఇంకెవరికీ చెప్పలా, తల్లిదండ్రులకు చెప్పలేదు, ఇంకెవరికి చెప్పలా. దాని విషయంలో అయినా ఏం చేశాడండి, ఒక ఇప్పుడు కథను దాన్ని పోల్చి చెప్పాడంతే. ఏం పోల్చి చెప్పాడు? నేను కథ వేస్తున్నాను కనుక ఆ కథ ఇప్పువాడికి నేను బహుమానం ఇస్తాను, గిఫ్ట్ ఇస్తానని ప్రకటన చేశాడు. ఆ ప్రకటనలు అందరూ ఒప్పుకున్నారు. సరే ఏమన్నారు. దాని నెత్యంలో పెట్టినప్పుడు తేనె తిన్నాడు. దాని ఏమన్నాడు, బలమైన దాని నుండి తీపి వచ్చును, తినుదోనలో నుండి తినడే వచ్చును. దానికి చెప్పాలన్నాడు. బలమైందేంటి చెప్పండి? బలమైందంటే జంతువులలో అన్నిటికంటే సింహం అనేది చాలా బలమైంది. ఆ బలమైన దాన్ని చంపినప్పుడు దాని కళేబరంలో ఒక తేనెతోటి పట్టినప్పుడు దాన్ని తిన్నాడు. అందుకని తినిదానిలో నుండి తీపులో నుండి తిండి వచ్చను. సంసోను బలం కలిగిన వాడు, సింహాలు కూడా పటపట చీల్చినవాడు, ఫిలిష్తీయులు అనేక మందిని కూడా ఓడించినవాడు, ఎదురులేక నాయకత్వం సంచరించినవాడు. ఆయనకి ఎదురులేదు, బలవంతుడు. ఆ బలవంతుడు ఆ బలమైన సింహాన్ని చంపినాడు కనుక దానిలో నుండి తిండి వచ్చాను. ఏడు తిండి? ఘనత వచ్చాను. దాన్ని చంపినప్పుడు ఘనత వచ్చాను. ఇతను బలం కలిగిన వాడు కనుక ఘనమైన కార్యాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, బలము కలిగిన కార్యాలు చేశాడు. దేవుని అధికారం కలిగిన దేవుని బలము చేత, దేవుని ఆత్మ చేత అనేకమైన కార్యాలు ఫిలిష్తీయులను సంహరించేశాడంతే, ఓడించేశాడంతే. అందుకని ఆయనకి ఏమొచ్చిందండి? ఆయన బలము నుండి ఏమొచ్చిందండి? ఆయనకి ఫేమస్ వచ్చేసిందంతే, ఘనత వచ్చేసిందంతే. ఫిలిష్తీయులు అతని పేరు చెప్తేనే గడగడ గడగడలాడేవాడు. సింహాలు కూడా సీచవతల మారేసేవాడు. బలమైన దాన్ని తిండి వచ్చిన. ఫిలిష్తీయుడు శాలించి అంటున్నాడు. ఎవరైతే ఇశ్రాయేలు నన్ను జయించినట్లయితే ఛాలెంజ్ అంటున్నాడు గొలియాతు. సవాలు చేస్తున్నాడు. ఇశ్రాయేలు కూడా భయపడుతున్నారు. సౌలు రాజు గదగదలాడుతున్నాడు. ఎంత బలం కలిగిన వాడు జయించాలంటే మన ఇశ్రాయేలు ఎవరున్నారు, ఎట్లా జయించాలని చాలా విచారంగా ఉన్నాడు. అదే సమయంలో
బాలుడైన దావీదు గారు వచ్చాడు. రాజా, ఎందుకు భయపడుతున్నావు? ఏంటిది? ఈ యుద్ధం ఏమిటి? ఇదంతా ఏంటి? ఎందుకు నువ్వు భయపడుతున్నావు అన్నాడు. ఏమి లేదయ్యా, భయం ఏమి లేదు. ఆ బలాఢ్యం కూడా జయించేవాళ్ళు మన ఇశ్రాయేలుకి ఎవరు లేడు కదా, అందుకని నేను విచారం చేస్తున్నాడయ్యా. ఎందుకు విచారక్కర్లేదు, నన్ను పంపండి, నేను చేస్తాను, నేను యుద్ధం చేస్తాను. నువ్వా? మరి పిల్ల కుక్క, నువ్వు యుద్ధం చేస్తావా? గొలియాతు అంటే ఏంటి అనుకున్న ఉద్దేశం? 6 మూరల జామ కలిగిన వాడు, అతని ఈట దోనంతా బలము కలిగినది, కౌశము కలిగిన వాడు, యుద్ధ కౌశము కలిగిన వాడు, యుద్ధ వీరుడై ఉన్నాడు. అతను జయించేవాడు ఇంకెవరు లేడు. అందుకని నువ్వు జయిస్తావా? నువ్వు పిల్లవాడు, నువ్వు జయిస్తావా అని తునీకరించాడు. రాజా, నా సంగతి తెలుసా నీకు అన్నాడు. ఏంటంటా నీ సంగతి? ఏంటా? నేను నా తండ్రి గొర్రెలు కాసేటప్పుడు సింహాలు ఎత్తి దాన్ని పట్టుకొని పట్టపట్ట చీల్చాను. వెలుగులు పులుగులు వచ్చే పట్టపట్ట చీల్చేసిన వాడు ఎమ్మడబడి కొట్టేశాను. అంతే. ఈ సున్నత లేని యొక్క గొలియాతు, ఈ సున్నత లేని ఫిలిష్తీయుల గురించి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మన పక్షంలో దేవుడున్నాడు, మన పక్షంలో దేవుడున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఈ సున్నత లేనివాడు, దేవుడు లేనివాడు. అప్పుడు అమ్మయ్య, ఎప్పుడైతే ఈ సింహాలను చీల్చేశాడో, వెలుగున పులుగున పారదోరి కొట్టాను అని అన్నాడు, ఈ సౌలు రాజును కొంచెం ధైర్యం వచ్చేసి, అబ్బా, సింహాలనే చీల్చేశాడా? వెలుగుల పుల్లు ఎమ్మడి పెట్టి కొట్టేశాడా? అట్లయితే యుద్ధం చేయగలడు అనే ధైర్యం వచ్చేసింది. సరే నాయన, నువ్వు సింహాలు చేసినట్లయితే, అటువంటి జంతువులు కొట్టినట్లయితే ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసాక నువ్వు వెళ్ళదా? వెళ్ళి అతను జయించాల్సాడంతే. అతనే కనబడ్డాడు. ఏం చేశాడమ్మా? ఎట్టకొచ్చాడు? ఒరిశాలో 5 రాళ్ళు తీసుకున్నాడు. లీటర్కి వెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకున్నాడు. ఒడిశాలో ఒక రాయి పెట్టాడు, గిరగిర తిప్పేశాడు. తిప్పి కొడితే ఎక్కడ పడింది? అది ఎక్కడుందో సందు చెప్పండి. తన శరీరం అంతా కూడా ఉక్కు కవచంతో ఉంది అంతే. ఆ ఉక్కు కవచం అంటే తుపాతో తెరిచిన కానీ అది అతనికి హాని చేయదు. ఎక్కడుందండి? ఆ కళ్ళు చూస్తాను మాత్రం కొంచెం నుచ్చట మాత్రం ఖాళీ ఉందండి. దేవుడు తెలుసు, భక్తుడు, దైవ భక్తుడు, దేవుని కలిగిన వాడు, దేవుని సేవకుడు, ధైర్యశాలి. వర్షాలు తిప్పి కొడితే ఏడగలు తగిలిందండి. వెళ్ళి గిర్ర తిరిగి ఆ నొసట తగిలితే గిర్ర తిరిగి కోడి పిల్లలా తొందరలాడుతాడు. వెంటనే చంగంలో దిక్కాడు, తన గడకే పట్టుకున్నాడు, తన ఎవరిలో కూడా కత్తిని తీసి తనకు శిరస్సు చేశాడు. ఇగో గొలియాతు శిరస్సులనే కోసాను, అందరూ చూపించాడు. అతనికి ఏమొచ్చింది? బలమైన వాడు కొట్టాడు. ఇతడు బలమైన వాడిని కొట్టినప్పుడు దావీదుకి ఏమొచ్చింది? ఒక ఘనత వచ్చేసింది, చాలా ఫేమస్ వచ్చేసింది. ఇతడు చాలా గొప్పవాడైపోయాడు, చాలా గద్దవీరుడైపోయాడు. అతను బలమైన వాడు. ఆ బలమైన వాడిని చంపినప్పుడు మంచి పేరు వచ్చేసిందండి. అది బలమైన ఇప్పుడు కథ ఏం చెప్పాడు చెప్పండి? బలమైన దానిని బట్టి తిండి వచ్చాను అని ఉంది. ఇప్పుడు కథకి భావం ఇదేనండి. బలమైన దాని నుండి తిండి వచ్చిన దానికి అర్థం ఏంటంటే, అప్పుడు సౌలుకు మాత్రం ధైర్యం వచ్చేసింది, ఇతని మీద ప్రేమ వచ్చేసింది. ఇతనికి అధికారం ఇవ్వాలి, ఇతను రాజ్యం ఇవ్వాలి, ఇతను నా కుమార్తె ఇవ్వాలి, ఇతనితో నేను సావాసం చేయాలి, ఇతను నాకు బాడీ గార్డ్గా ఉండాలి, ఇతను ఎప్పుడు సావాసం ఉండాలని అతనికి ధైర్యం వచ్చేసి, అబ్బాయి ఇక నువ్వు ఎప్పుడు కూడా నువ్వు నాతోనే ఉండాలి, నాకెప్పుడు నువ్వు నాకు బాడీ గార్డ్గా ఉండాలి,
ప్రేమ కలిగింది. ఇతని మీద ప్రేమ కలిగింది. ఎంత ప్రేమ కలిగిందంటే తన కుమార్తెను ఇచ్చేంత ప్రేమ కలిగింది. ఇతను నా కుమార్తెను ఇవ్వచ్చయ్యా, ఇటువంటి బలం కలిగిన వాడు, ఇటువంటి ధైర్యశాలి, ఆ బలాఢ్యుడైన బలియాతను జయించాడంటే ఇతడు నా కుమార్తెను ఇచ్చి రాజ్యము కూడా ఇవ్వచ్చయ్యా అన్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు. అది బలమైన దాని నుండి ఏమొచ్చిందమ్మా? తిండి వచ్చారో ఆదరణ కలిగిందంటే. ఆ బలమైన వాడు ఎప్పుడైతే కొట్టాడో ఇతనికి ఆదరణ వచ్చేసింది. రాజు ద్వారాగా ఆదరణ వచ్చేసింది. రాజు ద్వారాగా అధికారం వచ్చేసింది. రాజు ద్వారాగా పెళ్లి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి జరిగింది. అది ఇప్పుడు కథ భావం. అది ఏమన్నాడంటే, దావీదు గొర్రెలు కాసినప్పుడు ఎవరు సీల్ చేశాడు? వేటిని సీల్ చేశాడు? సింహాలను సీల్ చేశాడంతే. ఎలుగు బంటులను కొట్టాడంతే. అనేకమైన కార్యములు చేశాడంతే. ఆలోచన ప్రియులారా, సింహాలు నువ్వు మారు మనసు రక్షణ పొందావంటే, నీ మీద సింహాలు వస్తావంటే, ఇతనికి ఘనత రావాలని, దేవునికి ఘనత రావాలని, దేవునికి మహిమ రావాలని, యేసు ప్రభు గొప్పవాడని అందరూ చెప్పుకోవడానికి భూలోకములో ఎవరిని సృష్టించాడో చెప్పగలరా మీరు? రోమాపత్రిక 9వ అధ్యాయము చదవండి. 9వ అధ్యాయం వచ్చిన 9వ అధ్యాయము 17వ వచనం చదవండి. మరియు లేఖనము ఫరోతో ఎలాగూ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకు నా నామము భూలోకమంతటా ప్రసురమగుటకును అందు నిమిత్తము నిన్ను నియమించి తిని. ఎవరు జరగండి? దేవుడు గొప్పవాడుగా, యేసయ్య దేవతల కంటే దేవుడి కంటే ఈ లోకంలో ఈయన గొప్పవాడుగా ఉండాలంటే, అందరికంటే ఈయన మహిమ పొందాలంటే, అందరికి సహాయకారులుగా ఉండాలంటే, అందరి పాపాలు క్షమించాలంటే, ఆయన శక్తిని చూపించాలంటే ఎవరు కావాలి? ఎవరు సృష్టించాడు దేవుడు? ఆయన ఎవరు సృష్టించాడు చెప్పండి? ఫరోరాజును సృష్టించాడు. ఫరోరాజు ద్వారా బలము తన యొక్క యేసయ్య చేశాడు. తన బలమును ఉపయోగించి పెడితే అనేకమైన సూచక్రియలు చేశాడు. ఫరోరాజు దగ్గర ఆయన కఠినపరిచాడు. ఫరోరాజును కఠినపరిచి అనేకమైన సూచక్రియలు చేశాడు. పాములను చేశాడు, ధూళిని కొట్టాడు, నీళ్లు ఎర్రగా చేశాడు, కప్పలను సృష్టించాడు, అనేకమైన సూచక్రియలు ఎన్నెన్నో చేశాడంతే. అబ్బా, ఇశ్రాయేలు యొక్క దేవుడు చాలా బలం కలిగిన వాడు. మనం ఏదో అనుకున్నాము కానీ ఇశ్రాయేలు దేవుడు బలం కలిగినవాడని ఆ కార్యముల చేత, ఆ సూచక్రియల చేత, ఆ మహత్కార్యముల చేత దేవుడు మహిమ పొందాడండి. ఆయన మహిమ పొందటానికి ఎవరిని ఏర్పాటు చేశాడు? ఫరోరాజుని ఏర్పాటు. ఫరోరాజు అంటే చాలా బలం కలిగినవాడు, చాలా ఔశ్వర్యం కలిగిన వాడు, రాజ్యములను కొల్లగొట్టిన వాడు, శత్రువులను జయించిన వాడు, ఆయన తిరిగి లేకుండా పరిపాలన చేసిన వాడు ఫరోరాజు అంటే. ఆ రాజు ద్వారాగా అనేకమైన క్రియ చేశాడు. యేసయ్య గొప్పవాడని, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడని, ఇశ్రాయేలు దేవుడికి ఎవరు కూడా సాటి లేరని, ఎవరు జయించేవారు లేరని ఆయన ద్వారాగా మహిమ పొందాడండి.
ప్రియులారా, మరి నీవు కూడా బలము గల వారితోనూ కలవడాలి. మారుమనసు పొందాలంటే నువ్వు మారుమనసు పొందితే సింహాల మీద కలబడాలి, ఎలుగుబంటుల మీద కలబడాలి, వాటి పట్ట చేర్చాలంటే వాటిని జయించాలి, వాటిని సంపాలి, వాటిని నాశనం చేయాలి. దేవుడు గొప్పవాడని అప్పుడు నీవు సాటించాలి. సింహాన్ని తెలుసా? మీలో సింహాలు అని తెలుసా? ఎలుగుబంటు అని తెలుసా మీకు? చెప్పడమ్మా, ఎలుగుబంటులు అంటే ఎవరు? సింహాలంటే ఎవరండి? ఎలుగుబంటులు అంటే అక్కడ అంటాడు, నా నామమున ఎక్కడికి ఏడ్చబడతారని చదువు. అక్కడ లోక సువార్త 21 19 చదవండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందరు. ఎన్ని జరగక మునిపే వారు మిమ్మల్ని బలత్కారముగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మల్ని రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకుని పోయి సమాజ మందిరములో శరసాలలో అప్పగించి హింసించి మిమ్మల్ని నాశనం చేస్తారు. ఎవరండి? ఇప్పుడు నువ్వు మారుమనసు పొందిన తర్వాత, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు నువ్వు నమ్మిన తర్వాత నీకు సింహాలు ఎవరండి? నీలో సింహాలుండి, ఎలుగుబంట్లుండి, తోడేళ్ళుండి, క్రూరముగాలుండి. సింహం అంటే భార్య మారుమనసు పొందిన తర్వాత భర్త త్రాగుపోతే అయితే వాడు చేయనీయుడు, నువ్వు ప్రార్థనకు వద్దంటాడు, ప్రార్థనకి వెళ్తే కొడతాడంట. అతనే సింహం అంటే. ఆ సింహాన్ని జయించేవాడు కావాలి. ఎంతోమంది అడ్డు వస్తూ ఉంటారు, ఎంతోమంది నీ ఆటలు కోరుస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేస్తే ఒప్పుకోమంటారు, వినేస్తారు, అవసరమైతే నిన్ను ద్వేషిస్తారు, నిన్ను దూషిస్తారు, అనేక విషయాలు నిన్ను కష్టపెడుతూ ఉంటారు. వారే సింహాలంటే వారిని ఏం చేయాలండి? పట్ట చీల్చాలంటే నువ్వు వాటి మీద నువ్వు కలబడాలి. వాటి మీద కలబడి ఆ యొక్క గొర్రెలను, ఆ పట్టిన గొర్రెలను వారి నోట నుండి నువ్వు విడిపించాలి. పారిపోకూడదు. చాలా మంది పారిపోతూ ఉంటారు. భర్త ఏమనంటాడో పారిపోతూ ఉంటారు, సంఘం వెళ్ళేస్తుందని పారిపోతూ ఉంటారు, కులం వెళ్ళేస్తుందని పారిపోతూ ఉంటారు, అధికారులకు పారిపోతూ ఉంటారు, మా బంధువులకు పారిపోతూ ఉంటారు, స్నేహితులకు పారిపోతూ ఉంటారు. వారందరూ కూడా సింహాలు, ఎలుగులు పురుగులు. వారి నోట నుండి నీవు తప్పించబడాలి. ఆ గొర్రెను తప్పించాలి. ఆ సింహం నోటను గొర్రెను తప్పించి ఎవరైనా తప్పించేది? దైవదాసుడు ఆ సింహం మీద కలబడి ఆ గొర్రెను తప్పించాలి. అంటే ఏడు తప్పించేది? మారుమనసు పొందిన తర్వాత అనేక మనిషికులు వస్తామంటే, ఎన్నో బాధలు వస్తామంటే, ఎన్నో కష్టాలు వస్తామంటే, ప్రార్థన మానిపిస్తూ ఉంటారు, ఆటంకాలు చేస్తూ ఉంటారు, అనేక శ్రమలు వస్తామంటే వారి శ్రమల నుండి విడిపించాలి. ప్రార్థన ద్వారాగా విడిపించాలి, దేవుని శక్తి ద్వారాగా విడిపించాలి, వాక్యం ద్వారాగా విడిపించాలి. వాటి మీద కలబడాలి, ధైర్యముగా కలబడాలి. దావీదైతే కలబడ్డాడు. ఎలుగుల మీద, పురుగుల మీద, సింహాల మీద దావీదు కలబడి వాటి నోట నుండి ఆ గొర్రెలను విడిపించేసాడు. అలాగే మరి నువ్వు విడిపిస్తున్నావా? నీ దగ్గర మారుమనసు పొందిన తర్వాత ఒక విశ్వాసి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి, ఎన్నో నిబంధనలు, ఎంతో దూషించబడుతూ ఉంటుంది,
ఎన్నో నిందల పాలవుతూ ఉంటారు, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, శ్రమల పాలవుతూ ఉంటారు, కొట్టబడుతూ ఉంటారు, అధికారంలోకి వీడ్చబడుతూ ఉంటారు. కొన్ని నష్టాలు, కొన్ని శ్రమలు, ఎంతో మంది ఆటంకాలు, అధికారులు ఆటంకాలు చేస్తూ ఉంటారు. వారిని ప్రార్థన ద్వారాగా వారిని విడిపిస్తారా? దావీదైతే విడిపించాడండి. వారి నోట నుండి దావీదు విడిపించాడండి. వాటి మీద కలబడ్డాడండి, పారిపోకూడదు. జీతగాడు గొర్రెల కాపరి ఏమన్నాడమ్మా? జీతగాడు గొర్రెల కాపరి కాదు. తోడులు ఇస్తే జీతగాడు ఏం చేస్తాడు? తోడులు ఇస్తే జీతగాడు పారిపోతాడు. మరి నువ్వు పారిపోతావా? నువ్వు పారిపోకూడదు, నువ్వు విడిపించాలి, కలబడాలి. ఆ శ్రమ నుండి విడిపించాలి, ఆ అవమానం నుండి విడిపించాలి, వారి కుటుంబం నుండి విడిపించాలి, వారి బాధల నుండి విడిపించాలి, వారికి వచ్చిన కష్టాల నుండి విడిపించాలి.